నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన విజిల్ అతిథి సయ్యద్ రఫీ గారు, పౌర సమాజం నుంచి. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎప్పుడైతే సిజేపీ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొన్ని డిమాండ్స్ తోటి ధర్నాలు నిర్వహించిందో, ఆ సెగ ఇప్పుడు పల్లెటూరు లేదు, పట్టణం లేదు, పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ప్రతి ఒక్క మనిషిని తాకిందని చెప్పొచ్చు ఆ హీట్. సో ఇప్పుడు చిన్న పిల్లలు కూడా, అంటే జనాల్ఫా అంటున్నారు వాళ్ళని, వాళ్ళు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళకేం కావాలో అడగడం స్టార్ట్ చేశారు. వయసుతో సంబంధం లేదు, మేము ఈ చిన్నవాళ్ళం కదా, ఇది అడగొచ్చా లేదా అని లేకుండా ఒక ధైర్యం అనేది వాళ్ళల్లో వచ్చింది. ఇది మంచిదే అంటారా? ఎలా చూడొచ్చు దీన్ని? కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో చేసినటువంటి ఆందోళన అది ఉద్యమం కాదు, మహా ఉద్యమం కింద మారింది. దాని ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా విస్తరిస్తూ ఉన్నాయి. ఓ పెద్ద భూకంపం వచ్చిందనుకోండి, ఆ భూకంపం వచ్చిన వెంటనే అవి ఆగిపోద్ది. రిక్టర్ స్కేల్ మీద 7 మీద వచ్చిందనుకోండి, చాలా బిల్డింగ్లు పడిపోతాయి. కానీ తర్వాత రోజు, రెండో రోజు, మూడో రోజు కూడా పునాదులు కదిలిపోయి తర్వాత పడిపోతూ ఉంటాయి బిల్డింగ్. ఆ వచ్చిన రిక్టర్ స్కేల్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది కూడా రిక్టర్ 7 కంటే 8 వచ్చింది ఇది. ఇప్పుడు అది జన్జీ నుంచి కిందకి జనల్ఫా, పైన మిలీనియము, ఆ పైన జన్ ప్లస్, బూమర్స్, ఇలా 5-6 రకాలుగా విభజించారు ఇది మనుషులు సమాజాన్ని. 1 నుండి 18 దాకా జనల్ఫా అయితే, 18 నుండి 29 దాకా జన్జీ, ఇలాగా 5 రకాలుగా విభజించారు. ఇప్పుడు అది కిందకి తాకింది, పైకి తాకింది. ఇప్పుడు మనం ఉత్తర భారతదేశంలో చూస్తున్నాం, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి, మాకు మరుగుదొడ్లు బాగాలేవు, దొడ్డు ఉన్నా సరే దానికి తలుపు ఉండలేదు, నీళ్లు రావట్లేదు, ఫ్యానులు తిరగట్లేదు, పైన పెచ్చులు ఊడి పడిపోతూ ఉన్నాయి, టీచర్లు ఉండలేదు, టీచర్లు ఉన్నా సరే పుస్తకాలు ఉండలేదు అని చెప్పి రోడ్డు మీదకి వాళ్ళంతగా వాళ్ళే వచ్చేస్తున్నారు. వాళ్ళని ఎవరు లీడ్ చేయట్లా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి దీన్ని సోషల్ మీడియాలో ప్రతి పిల్లలు చూశారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో వాళ్ళు చూశారు. మెయిన్ మీడియా చూపించకపోయినా చూసేసి, మనం కూడా ఈ రకమైనటువంటి ఆందోళన బాట పడితే నా స్కూల్ బాగుపడుద్ది, ఈ రకమైనటువంటి ఆందోళన బాట పడితే నా యూనివర్సిటీ బాగుపడుద్ది, నా కాలేజ్ బాగుపడుద్ది అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. అది ఎంతవరకు వచ్చిందంటే, E20 జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టారు, వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మనం మొట్టమొదటిసారిగా మనమే డిస్కస్ చేసాం ఆంధ్రప్రదేశ్లో E20. అసలు ఆ మాటకు వస్తే జాతీయ పరిణామాలు మన ఇద్దరమే డిస్కస్ చేస్తున్నాం అడ్వాన్స్గా. మిగతా వాళ్ళు తర్వాత అన్ని సమస్యలు ఇంతవరకు వచ్చినవన్నీ మనం డిస్కస్ చేసాం. చివరికి అన్ని E20 జనతా పార్టీ వచ్చింది, వాళ్ళందరూ ర్యాలీ అయ్యారు. ఇదంతా కూడా కాక్రోచ్లు తెచ్చినటువంటి స్ఫూర్తితోనే. ఈ E20, E10 పెట్రోల్ ఎప్పటి నుంచో పెట్రోల్ బంకుల్లో ఉంది, మాట్లాడిన వాళ్ళు లేరు కదా, నోరు మెదిపిన వాళ్ళు లేడు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూడా దిగొచ్చి, అతను ఆర్థిక సలహాదారుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, E10కి పరిమితం చేయండి, E20కి వద్దని చెప్పేసి. అసలు పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉండాలా, E10 ఉండాలా, E20 ఉండాలని డిమాండ్ ఉంది. ఎవరు కావాలంటే వాళ్ళు పోయి తీసుకుంటారని చెప్పి. అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి ఇది రైతులకు అప్పుడే తాకింది. రైతులు హర్యానా బార్డర్ దాకా వచ్చేసారు. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వర్గాలు, అది మహిళలు అవనివ్వండి, యువత అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ సెక్టర్కి సంబంధించినటువంటి అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళు కాక్రోచ్లు అయిపోతూ ఉన్నారు. చిన్న కాక్రోచ్లు, పెద్ద కాక్రోచ్లు. ఇప్పుడు మనం మాట్లాడు జనల్ఫా 1 to 18. అసలు ఏంటంటే, పిల్లలు రోడ్ల మీద కూర్చుంటే కలెక్టర్లు, ఎస్పీలు వచ్చి వాళ్ళ దండాలు పెడుతున్నారు. మేము మీ స్కూల్ బాగా చేయిస్తాం, మీరు వెళ్ళండి స్కూల్కి అని. తల్లిదండ్రులు చూసి ముచ్చట పడుతున్నారు వాళ్ళని. అంటే ఒక
సమాజంలో వచ్చినటువంటి చైతన్యం, మీరు అడిగారు ప్రశ్న, ఇది మంచిదా అంటే మంచిదే కదా. వాళ్ళ స్కూల్ బాగుపడుతుంది కదా, వాళ్ళ కాలేజ్ బాగుపడుతుంది కదా, వాళ్ళ సమస్యకి వాళ్ళే సొల్యూషన్ చేసుకుంటున్నారు కదా, ఇది మంచిది కదా. ప్రశ్నించడం అనేది చాలా అవసరం కదా. ఆ ప్రశ్న కొన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, ఉంటాయిగా, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. అవును, ఎవరిని వాళ్ళని మీరు అన్నట్టుగా వాళ్ళని ఎవరు గైడ్ చేయట్లేదు, వాళ్ళకు ఒక టీం అనేది లేదు. ఏదైనా జరుగుతుంటే వాళ్ళ స్కూల్ కానివ్వండి, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, వాళ్ళే ప్రోత్సహించుకొని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారని. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి, సమస్య పరిష్కారం అవుతుంది, దీనికి ఎలా ఒక పరిష్కారం తీసుకురావాలన్న ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరన్నట్లు దానివల్ల ఉపయోగాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో 200 సంవత్సరాలు జరిగింది పోరాటం. ఎంతోమంది యువకులు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి స్ఫూర్తి పొంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, సుఖదేవ్ లాంటి వాళ్ళు, అష్ఫుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ఉరికంబాలు ఎక్కేశారు కదా, ప్రాణాలు పోవడం. స్ఫూర్తి, నేను ఈ దేశం కోసం పోరాటం చేయాలి, అవసరమైతే నా ప్రాణాలు అర్పించాలి. అల్లూరి సీతారామరాజు ఏ రకంగా అతను ప్రాణాలు అర్పించాడు. ఎంతోమంది, సుభాష్ చంద్రబోస్. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ తెచ్చినటువంటి ఈ స్ఫూర్తి ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో యువకులు ఏ రకంగా అయితే ముందుకు వచ్చారో, ఈరోజు గృహిణులు వస్తున్నారు, జన్ అల్ఫా వస్తున్నారు, జన్ జీ వస్తున్నారు, జన్ ప్లస్ వస్తున్నారు, బూమర్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కాబట్టి ఇది మంచిదే. ఇప్పుడు దండం పెడుతున్నారు పని చేయమని, చేయట్లా, ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పు దేశ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా రావాలి సార్, ఇదే మార్పు రావాలి. అయితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ముఖ్యంగా అభిజిత్ దీప్కే తీసుకున్నటువంటి ఆ నాయకత్వం ఏదైతే ఉందో, వాళ్ళు స్కూళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు స్కూల్ ఫీజెస్ కానీ, స్కూళ్ళు 95,000 స్కూళ్ళు మూసారంటే ఈ 10-12 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా. ఆ స్కూళ్ళు తెరిపించాలని, విద్య ఒక హక్కుగా అది నామినల్ ఫీజుతో ఉండాలని, రెండోది కాలేజీల్లో కూడా నామినల్ ఫీజుతో కాలేజీ విద్య దొరకాలని, కమర్షియల్ కాకుండా ఉండాలనేది వాళ్ళు ఒక డిమాండ్. దేశవ్యాప్తంగా ఒక సర్వే చేస్తున్నారు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, మూసేసిన స్కూళ్ళు ఏవి, ఇవన్నీ కూడా లెక్క తీస్తున్నారు. కానీ దారుణమైన విషయం ఏంటంటే, ఇందులో భాగంగా బెంగాల్లో ఇలాగే ఒక స్కూలు వెరిఫికేషన్కి వెళ్తే ఒక ముస్లిం కుర్రాడు, కాక్రోచ్ అనమాట అతను, అతన్ని కొట్టారు. అడ్డంగా వస్తే వాళ్ళ తండ్రిని కూడా కొట్టేశారు, చనిపోయాడు. అబ్దుల్లా తండ్రి హఫీజ్ అనే అతను చనిపోయాడు. 2 రోజుల క్రితం జరిగింది అది. ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటువంటి శక్తులు కొట్టారు, చంపేశారు. ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. అయినప్పటికీ కాక్రోచ్లు దేశవ్యాప్తంగా సర్వే చేసి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చి, తగిన సమయం ఇచ్చి, ఈ సమయంలో మీరు వీటిని రెక్టిఫై చేయాలి, మూసిన స్కూళ్ళు తెరవాలి, చదువు అనేది ప్రతివాడి హక్కు, అది ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి నినాదం తీసుకున్నారు. మేము అప్పుడు ఊరికి చదివేవాళ్ళం. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫీజులు ఉండేవి కావు. ఆ తర్వాత మొత్తం ప్రైవేట్ అయిపోయి, కాన్వెంట్లు అయిపోయి, జిల్లా పరిషత్ స్కూళ్ళు మూసేసి, ప్రైమరీ స్కూళ్ళు మూసేసి వల్ల ఇవాళ లక్షలు పెట్టాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి పిల్లలు కూడా లక్షలు పెట్టి చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి. దాన్ని చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చాడు. అంటే అది సరిదిద్దపోయి మళ్ళీ కొత్త కాలేజీలు సృష్టించి ఈ ఖజానా డబ్బు అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే, ఏదో ఒకటి ఉపయోగంలే అనుకున్నాం. అది ఇప్పుడు తడిసి మోపిడైంది. అదేదో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ డబ్బులు పెట్టి ప్రభుత్వంలోనే ఉచితంగా చదివేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది కదా. ప్రైవేట్ వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు దోచిపెట్టడం. ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇక వాళ్ళు ఎంతెంత ఫీజులు తీసుకుంటారో మీరు చూశారు. ప్రైమ్ మినిస్టర్ మొన్న 15వ తారీఖు ఎర్రకోట మీద ఫ్రీ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఇస్తామని చెప్పాడు ఆయన. అంటే కేంద్ర ప్రభుత్వమే ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇస్తామంటే అసలు కోచింగ్లు ఎంత భారమైనవి
అనేది ప్రభుత్వం గుర్తించింది కదా. ఇది కాకరోజులు తెచ్చినటువంటి మార్పే కదా. కాబట్టి జన్ అల్ఫా చేస్తున్నటువంటి ఉద్యమం ఉత్తర భారతదేశం అంతా పాకింది, దక్షిణ భారతదేశంలో లేదు. ఎందుకంటే మరీ ఇంత దారుణంగా ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళు లేవు. ఇక్కడ మనం చూడండి, ఒక గోడ పడిపోయి ఓ బాలుడు చనిపోయాడు, ఇవాళ పేపర్లో ఉంది. వెంటనే లోకేష్ గారు స్పందించారు. మొన్న అటు పాడేరు ప్రాంతంలో ఒక చిన్న స్కూలు, అది గోడలు లేవు, దారుణంగా ఉందని ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో వేశారు. వెంటనే 34 కోట్లు రిలీజ్ చేసి దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకా మరింత విస్తృత. అయితే ఉత్తర భారతదేశంలో మరి దారుణంగా ఉందన్నమాట. దాన్ని బట్టి ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు రావట్లేదు జన్ అల్ఫాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ అంతగా లేవు కాబట్టి ఉన్న అధికారులు స్పందించి దానికి చేస్తున్నారు. అక్కడ అసలు లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాకరోజులు ఆ ఉద్యమం చేపట్టబోతూ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు వైద్య రంగం మీద కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తమిళనాడు ముఖ్యమంత్రి 100 రోజులు నిన్న పూర్తి చేసుకున్నాడు. చాలా పథకాలు మీరు చదివి ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి పథకాలని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. అందులో ఒక జీవో ఇచ్చిన విషయం నేను పేపర్లో వచ్చిందంటే నేను మామూలు వార్తల్లో చూసాను. ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చనిపోతే ఇక ఫీజు కట్టే పని లేదు, నో ఫీజ్, బిల్ కట్టాల్సి అవసరం. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా బిల్లు 1 లక్షల్లో కడితే కానీ శవం ఇవ్వమని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్నో హాస్పిటల్స్ అదే ప్రతి హాస్పిటల్ అదే పద్ధతిలో చేస్తూ ఉంది. ప్రాణం పోయే డబ్బు పోయే కాబట్టి అది అక్కడ జీవో తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి జీవో తీసుకురావాలా. ఎందుకంటే పిండేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్. మనం చూసా హాస్పిటల్స్, స్కూల్స్ అంటే భయపడేలా చేస్తున్నారు. విద్య అంటే భయపడేలా, వైద్యం అంటే భయపడేలా. ఇప్పుడు మనం చిరంజీవి సినిమా ఠాగూర్లో చూసాం కదా, చనిపోయిన మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం ఎలా చేస్తారో మొత్తం ఆ సినిమాలు చూపించేశారు. అయినప్పటికీ కూడా ఏమి మారల పరిస్థితి, పెరిగింది, ఇంకా పెరిగింది. కాబట్టి ఇక్కడ కూడా స్కూళ్ళల్లో మార్పు రావాలా. ప్రైవేట్ ఇంకోటి చేశాడు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు డిస్ప్లే చేయమన్నాడు. ఏ క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, క్లాస్ స్ట్రెంత్ ఎంత, టీచర్ల జీతాలు ఎంత, మొత్తం కూడా డిస్ప్లే చేయమన్నాడు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలి, దేశవ్యాప్తంగా రావాలా. ముందు ప్రభుత్వ బడులు బాగుపడాలా, ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఉచితంగా చదువుకోవాలా, ప్రభుత్వ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవాలా, ప్రభుత్వ వైద్యశాలల సంఖ్య పెరగాల, ఉచిత వైద్యం దొరకాల. విద్యా వైద్యం ప్రాథమిక హక్కు అండి. ఆ రెండు కమర్షియల్ చేస్తే ఇక బతికేదేముంది? వాడి సంపాదన ఈ రెండింటికి. ఎలాగో ఇళ్ళు లేవు, దాదాపు 50% జనాలకి ఇళ్ళు లేవు. వాళ్ళు సంపాదించే జీతం సగం ఇంటెత్తికే పోతుంది. 20,000 సంపాదించాడుకోండి, 10,000 ఇంటెత్తికే పోతూ ఉంది. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. 200 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అలాగే అప్పులు చేస్తూ ఉన్నారు. ఇలా అప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయండి. మీరు రోడ్లు వేస్తున్నారు, మంచిదే. ఉత్తర భారతదేశంలో ఒక్క బీహార్లోనే 20 రోడ్లు బ్రిడ్జిలు పడిపోయినాయంట, వార్తలు చూపిస్తూ ఉన్నాడు. అంటే నాసిరకంగా కడుతున్నారు, బిల్లులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాధనం అంతా కూడా పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. అందవలసిన ప్రజలకు అందట్లేదు. కాబట్టి ఇలాంటి కాకరోచులు రావాల్సిందే, అన్ని సెక్టర్లో రావాల్సిందే. ఒక వైద్య రంగం కాదు, విద్యా రంగం కాదు, అన్ని సెక్టర్స్లో కూడా ప్రజలు కాకరోచులై ప్రశ్నించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది విస్తరించాలా. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా కాకరోచులు పోరాటం చేస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు. ముందు
నీట్ పేపర్ గురించి దాని గురించి 5 సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా కేంద్రం సుదీర్ఘంగా కొనసాగుతున్న సమస్యల్ని వాళ్ళు తీసుకున్నారు. ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్న సమస్యల్ని తీసుకున్నారు. వాటికి పరిష్కారం కావాలంటే జీవితాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సమస్యలతోటి. సో ఎవరైతే ఆ ప్రధాన సమస్యల్ని తీసుకొచ్చారో వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు, అవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నాయి ఆ సమస్యలు. ఇప్పుడు విద్య ప్రతి ఒక్కరికి లైఫ్లో కనెక్ట్ అయి ఉంది, వైద్యం ప్రతి ఒక్కరి లైఫ్లో కనెక్ట్ అయి ఉంది. ఈ రెండు ఉచితంగా రావాలా? మనం కడుతున్నటువంటి పన్నులకి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయానికి ఇది పెద్ద విషయం కాదు. ఇది ఈ రెండు కమర్షియల్ చేశారు. దీంట్లో మాఫియా పెరిగింది, మందుల మాఫియా పెరిగింది, రకరకాల మాఫియాలు పెరిగిపోయినాయి విద్యా వైద్య రంగంలో, పేపర్ లీకేజీలు. కాబట్టి కాక్రోచ్ల అవసరం అతను పెట్టింది. ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, లీడర్షిప్ తీసుకోవాలి అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. నిజంగా ఎక్కడో ఉండి ఆయన వెంటనే కాక్రోచ్ అనే పేరు పెట్టుకొని ఏదైతే విమర్శ వచ్చిందో దాన్నే ఒక శిరోధార్యంగా ఆయన తీసుకొని అదే పేరు పెట్టి యువతను నడిపించారు. పెద్దవాళ్ళు ముందుకొచ్చారు. మీరు అన్నట్టు రైతులు కూడా మద్దతు తెలపడానికి రాబోతూ ఉన్నారు. అలా ఉండాలి యువత అనేది. ఇప్పుడు ఎలా ఉందంటే చీఫ్ జస్టిస్ గారు కాక్రోచ్లు పారాసైట్స్ అని చెప్పి అన్నాడు. నేనే కాక్రోచ్ అని చెప్పి ఆయన అమెరికాలో ఉండి పార్టీ పెట్టాడు. వెంటనే విపరీతంగా చాలామంది చేరిపోయారు దాంట్లో. దాన్ని బ్యాన్ చేశారు. అతన్ని పిలిచి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి కూర్చోబెట్టింది. వెంటనే అడగడంతో ఇచ్చే కూర్చోబెట్టిన తర్వాత అసలు ఎంత పెద్ద ఉద్యమం అయింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందా? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఊహించిందా? కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎంత ఉందంటే, మొన్న ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోట మీద దిమాగి నక్సల్స్ అన్నాడు. అంటే మేధో నక్సల్స్ ఉన్న అసలు నక్సలైట్లు అంతరించిపోయాడు, ఈ మేధో నక్సల్స్ ఉన్నారు దేశంలో అన్నాడు. నిన్న దిమాగి నక్సల్ పార్టీ అని ఒకటి స్టార్ట్ అయింది. గంటలో 2,60,000 మంది చేరారంట. అంటే దాంట్లో చిదంబరం ఉన్నాడు, దాంట్లో కేజ్రీవాల్ ఉన్నాడు, కొన్ని వేల మంది మేధావులందరూ దాంట్లో 2,50,000 గంటలో. మరి వాటికి ఎంతమంది చేరారో తెలియదు. అంటే ఇది ఎవరు ఇచ్చారు ఈ స్ఫూర్తి? కాక్రోచ్లు ఇచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ ఉన్నాడు, అంతకుముందు చిదంబరం ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేయలేదే. వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అన్నాడు దిమాగి నక్సల్ పార్టీ, దిమాగి నక్సల్ జనతా పార్టీ అంటది. అది పుట్టింది ఇవాళ పేపర్లో, అన్ని పేపర్లో ఉంది అది. కాబట్టి అది ఎంత ప్రభావం చూపిస్తుందో, కాక్రోచ్ ఉద్యమం ఎంత విస్తరిస్తుందో అన్ని వర్గాలకి అది విస్తరిస్తుంది. ఇంతకుముందు అన్నారు సార్, 200 ఏళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఎంతోమంది ఉన్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేతలు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటున్నాం. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మనము వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారినట్టు ఇప్పుడు కూడా ఈ కాక్రోచ్ ఉద్యమ నేతలు అని అనాల్సిందేమో. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, అది అంతే కదా. అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జరగలేదుగా. అవును, ప్రధానమంత్రి రాలేదు పార్లమెంట్కు, హోంమంత్రి రాలేదు. అక్కడ ఏమైంది, ఇంత లాఠీలకు మేకులు గుచ్చి కొట్టారు పిల్లల్ని, గన్స్ పెట్టి కాల్చారు, బుల్లెట్ గన్స్. కళ్ళు పోయినాయి కొంతమందికి. అసలు అసలు వీరబాధుడు బాధారు, అది జంతువుల్ని బాధినట్టు బాధారు. దాని మీద ఎవరు ఇచ్చారు ఆర్డర్స్? హోంమంత్రి ఇచ్చారా, లేదా స్వయంగానే ఆ పోలీసులే కమిషనర్ ఇచ్చాడా? అది తేలాలని పార్లమెంట్లో పట్టుపట్టారు. ఇది కూడా ఒక రకమైనటువంటి, ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రతిపక్షం వేరు, జంతర్ మంతర్ తర్వాత ప్రతిపక్షం వాళ్ళు కాక్రోచ్లు అయ్యారు. రాహుల్ గాంధీ కూడా ఒక కాక్రోచ్ అయిపోయాడు. కాబట్టి ఇలాంటి అసమానతలు, అవినీతి పేరుకుపోయి ఉంది. కులతత్వం, మతతత్వం, వివక్ష ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి ప్రక్షాళన చేయటానికి ఖచ్చితంగా ఇలాంటి పార్టీలన్నీ కొత్తగా ముందుకు రావాలి, ఆలోచన రావాలి. స్వాతంత్ర ఉద్యమంలో జరిగినట్టు ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది, 200 సంవత్సరాలు జరిగింది పోరాటం. ఆ స్ఫూర్తి నరనరాన భారతీయుల రక్తంలో ఉంది.
కొన్నాళ్ళు అది నిశ్శబ్దంగా ఎందుకు ఉందంటే వేచి చూశారు. ఇవాళ కాకపోతే రేపైనా ఈ పాలకులు మారుతారు, మారి మన కోరికలు తీరుస్తారు, ఈ సమాజాన్ని సరిదిద్దుతారని అది పీక్కి వెళ్ళిపోయింది. ఇక తీర్చే పరిస్థితి లేకుండా ఇక ఒక ఎల్కేజీ విద్యార్థి 12 లక్షలు ఖర్చు పెట్టి సీట్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. మార్కెట్లో నీటి పేపరు లక్షల్లో అమ్ముకునేటువంటి పరిస్థితి, ఒక కుటుంబంలోనే 4 డాక్టర్లు అయ్యే పరిస్థితి వచ్చింది పేపర్తో కొనుక్కొని. కాబట్టి ఇది పీక్ వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, ప్రక్షాళన వస్తుంది. మనం ఒక్కొక్కసారి సునామీలు వస్తుంటే చూసారు, వస్తే కొన్ని కొట్టుకుపోతాయి దాంట్లో. ఇలాంటిదే భారతదేశం ఇవాళ. అసలు మీకు ఇంకో సంగతి చెప్దామని మర్చిపోయాను. కంగనా రనౌత్ ఆమె ఏముంది తెలుసా, 2014లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంట. అంటే ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది దేశంలో. స్వాతంత్రం 1947లో వచ్చిందని ప్రధానమంత్రి గారు మొన్న ఎర్రకోట మీద ఎప్పుడూ చెప్పని అంబేద్కర్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, నెహ్రూ గురించి కూడా చెప్పాడు ఆయన. నెహ్రూని విమర్శించే ప్రధానమంత్రి కూడా నెహ్రూ విధానాలు, నెహ్రూ సిద్ధాంతాలు అవలంబిస్తుంది మా ప్రభుత్వం అని చెప్పాడు. కానీ ఆయన పార్టీ ఎంపీ కంగనా రనౌత్ మాత్రం 2014లోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పింది. అంటే 12 సంవత్సరాలే. అంటే తనకు స్పెషల్గా ఇచ్చి ఉంటారులేండి, ఆ నాలెడ్జ్తో అలా ఏమన్నా చెప్పుండొచ్చు. మరి మన పార్లమెంటు మెంబర్ ఆమె, మరి ఆమెను ఎవరైనా వారించారా? అది తప్పని చెప్పారా? ఎవరూ చెప్పలా. మళ్ళీ ఆమె అలా అసలు కాకరోచులకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడిందామా. తల్లిదండ్రులు వీళ్ళని సరిగ్గా పెంచలేదు, వీళ్ళు దారి తినలేనటువంటి పోకిరిగాళ్ళు, వేస్ట్ అని చెప్పి రాజీనామా చేయమని అడిగే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరిచ్చారని అడిగారు. నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు, వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేనప్పుడు రాజీనామా కోరే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందిగా. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రజలు గాంధీని, అంబేద్కర్ని, నెహ్రూని గుర్తు తెచ్చుకుంటారంటే వాళ్ళు చేసిన పోరాటం ఏంటో ఎవరు దాచేసిన సోషల్ మీడియా ఇట్లా పాత అన్నీ తీసి చూపిస్తూ ఉంది. పాత అన్నీ తీసి చూపించి ఒక స్ఫూర్తిని ఇస్తూ ఉంది. కాబట్టి ఈ దేశం ఆ రకంగా ముందుగా ఎవరు ఎస్ఎస్ లక్ష్మి ఆమంటది కాంగ్రెస్ని జెండాని పోలిన జాతీయ జెండాని తీసేయాలా, కాల్చేయాలా, రద్దు చేసేయాలని మాట్లాడుతుంది. మంచిదే, ఏ జెండా పెట్టాలో చెప్పనండి ఆమెని. ఆ ప్లేస్లో ఏ జెండా పెట్టాలో తెలియదు. ఆమె కొన్ని టీవీలకి మోడరేటర్గా వ్యవహరించింది. ఇలాంటి వాళ్ళ ఈ టీవీలకి మోడరేటర్గా చాలా వీడియోలు ఉన్నాయి ఆమె కూడా. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసామా. అది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కంగనా రనౌత్, ఈ ఎస్ఎస్ లక్ష్మి, వీళ్ళందరూ నాకు అర్థం కావట్లా. మరి వాళ్ళు ఈ ఉద్యమాలు, ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ఇవన్నీ చూసైనా సరే మారితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. చాలా చేంజ్ వచ్చింది సీజేపీ పార్టీ వల్ల. ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు జనాల్ఫాలో ఉన్న యూనిటీ కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, అప్పటి నుంచే వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి కూడా భయపడతారు, ఏం కావాలో అడగడానికి కూడా భయపడతారు. అలాంటిది వాళ్ళ స్కూల్ని బాగు చేసుకునే విధంగా ముందుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇటీవల కాలంలో దేశంలో స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ ఎన్నికల్లో రద్దు చేసేసారు. నాయకత్వం లేకుండా చేసిన, అసలు ఎలక్షన్లే లేకుండా గొడవలు జరుగుతున్నాయని చెప్పి గొడవలు జరగకుండా ఆపవలసింది పోయి అసలు ఎన్నికలే తీశారు. ఇప్పుడు గాంధీ, నెహ్రూలు చదువుకున్న రోజుల్లో ఇలాగే కాలేజీల్లో ఎన్నికలు ఉండేవి. నాయకులు కాలేజీల నుంచి, గ్రామాల నుండి, సమస్యల నుంచి పుట్టుకొచ్చేవాళ్ళు. ఈ 30-40 సంవత్సరాల కాలంలో లేదా 30-20 సంవత్సరాల కాలంలో వీటిని రద్దు చేయడం వల్ల ఏమైంది, నాయకత్వం రాకుండా పోయింది. వారసులే నాయకులు అయ్యారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లెక్కండి, 50% వారసులు, 60% వారసులే ఉంటారు. మీరు మహిళా రిజర్వేషన్ పెట్టండి, మీరు నాయకులు భార్యలు, కుమార్తెలు ఉంటారు. అంటే ప్రజల నుండి వచ్చేటువంటి నాయకత్వాన్ని దెబ్బతీశారు. కాబట్టి వారసుల సంఖ్య పెరిగిపోయింది దేశంలో. ఇవాళ ఈ కాకరోచుల వల్ల మళ్ళీ జనల్ఫా, మళ్ళీ నాయకత్వం, ఏ ఊరికి ఆ ఊరు, ఏ స్కూలుకి ఆ స్కూలు, ఏ కాలేజీకి ఆ కాలేజీ తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు. కాబట్టి
రైతులు వాళ్ళ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు కాబట్టి, E20 మీద కార్ డ్రైవర్లు ఓనర్లు విమర్శిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఉద్యమిస్తున్నారు కాబట్టి, అలాగే ప్రతి సెక్టర్లో కూడా ఈ రకమైన ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి నాయకులు ఉద్యమాల నుంచి పుట్టుకొస్తారు. అది మన భారతదేశ పరంపర, మన భారతదేశ సంస్కృతి. ప్రపంచంలో కూడా అంతే. ప్రపంచ నాయకులందరూ కూడా యువకులుగా ఉండి, విద్యార్థులుగా ఉండి పోరాటాలు చేసే నాయకులే తప్పితే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పద్ధతిలో నాయకులు కాల. అలాంటి వాళ్ళు ఈ దేశాన్ని దీన్ని ముందు పోరాటాలు చేయాలా, స్ట్రగుల్ చేయాలా, అరెస్ట్లు అవ్వాలా, కష్టపడాలా, సమస్యలు తెలుసుకోవాలా, అప్పుడే నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఓకే సార్, ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.